నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్. మనం 5 రాష్ట్రాలపైన ఆసక్తికరమైన చర్చ చూస్తున్నాం. కౌంటింగ్లో ఎవరు విజేత అవుతారనేది ఇప్పటికే విజయ్ లాంటి వాళ్ళది కన్ఫర్మ్ అయింది. పశ్చిమ బెంగాల్లోన బీజేపీ హవా కొనసాగుతోంది, పూర్తిగా మెజార్టీ సాధిస్తోంది. ఇంతకీ మనకి ప్రధానమైన చర్చ నిజంగానే సెఫాలజీ సైన్సా కాదా, దీంట్లో ఉండే మూలక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో విజయం సాధించవచ్చా లేదా, మరోవైపు ఎగ్జాక్ట్ పోల్స్ అవుతున్నాయా కాదా, ఈ చర్చ కొనసాగించే ముందుగా కేరళ రాష్ట్రంలో ఏదైతే ఫలితాలు ఉన్నాయో దీనిపైన ఎలాంటి చర్చ జరుగుతోంది, మరోవైపు ఎక్కడి వరకు ఆ రిజల్ట్ వచ్చిందనేది మనం తెలుసుకుందాం. ఒక్కసారి మా ప్రతినిధి విజయ్ ఏదైతే కేరళ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడం కోసం మనతో లైవ్లో రెడీగా ఉన్నారు. విజయ్, విజయ్ మనకి లైవ్లోకి వచ్చే ముందు కేరళ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం కోసం సత్తాజ్ మనతో ఉన్నారు. సత్తాజ్, ఎలా చూస్తాం అసలు, అంటే కేరళ రాష్ట్రంలోన మనం ఊహించింది అని చెప్పాలి, ఎందుకంటే LDF UDF అనుకునేటప్పుడు UDF ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ముందుగానే అంచనాలు వచ్చినాయి. కానీ ఇంత పరాభవం, అంటే నిజంగానే LDFకి ఇంత పరాభవం జరుగుతుందో ఊహించలేదు. ఎలా అంచనా వేస్తున్నారు? కానీ 34కి పడిపోయిందంటే 37 ఉంది ప్రెసెంట్. బట్ UDF 101తో ముందుకు కొనసాగుతోంది. సో మేబీ ఏమంటారు, యాంటీ ఇంక్యుబెన్సీ అనేది అండ్ స్కామ్స్ ఏవైతే చేశారో అవన్నీ కూడా బాగా ఇటు UDFకి సపోర్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినప్పుడు శబరిమల ఇష్యూతో పాటు గోల్డ్ స్కామ్ కూడా జరిగింది. సో అది కూడా UDFకి బాగా సపోర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఫర్దర్గా ఇటు CPI ఎలా పుంజుకోబోతోంది అనేది కూడా మనం చూడాలి. పార్ట్ ఆఫ్ ఇట్ మనం ఒకసారి చూసుకుంటే CPI కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా గట్టిగా ఉంటారు, వాళ్ళు ఫాలో అవుతారు రూల్స్ని. బట్ అన్నింటినీ కూడా కొంచెం మార్చుకుంది కేరళ ప్రజల కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురావడం. అంతకు ముందు వరకు వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ని అసలు వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదు. బట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ని 2025లోని వాళ్ళు ఒక బిల్ని పాస్ చేస్తారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు అని. అట్ ద సేమ్ టైం గల్ఫ్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చింది కూడా CPI. బట్ అంతకు ముందు వరకు CPI చాలా స్ట్రాంగ్గా ఉండింది ఇటువంటి వాటిలో ఎక్కడ కూడా, అంటే మన రాష్ట్రంలోనే ఉండాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే దిశగా ఉండింది. బట్ చిన్నగా ఇటు పినరయ్ విజయన్ వచ్చిన తర్వాత లాజికల్ మూవ్మెంట్ అనేది CPIలో స్టార్ట్ అయింది. మేబీ ఒక సెకండ్ పొలిటికల్ టర్న్ అని చెప్పుకోవచ్చు మనకి CPI పార్టీకి, ఎస్పెషల్లీ LDF పార్టీకి. ఆ లెఫ్ట్ వ్యూస్ నుండి కొంచెం లాజికల్గా వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇటు కేరళలో ఒక రూల్, అంటే ఎవరైతే కూలి పనులు చేస్తూ ఉంటారో వేజెస్ కోసం, డైలీ వేజెస్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అంటే వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా ఖచ్చితంగా మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసి మరి వీళ్ళు తీసుకునే వాళ్ళు. సో CPI వచ్చిన తర్వాత, LDF వచ్చిన తర్వాత దాన్ని కూడా CPM వచ్చిన తర్వాత ఇటు LDF వచ్చిన తర్వాత ఇన్ఫాక్ట్ దాన్ని కూడా వాళ్ళు బంద్ చేశారు. కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ వచ్చి అక్కడ ఫ్యాక్టరీస్ సెటప్ చేశాయి. సో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో LDF హస్ డన్. విశ్లేషణ కొనసాగించే ముందు లైవ్ అప్డేట్స్ ఇవ్వడం కోసం విజయ్ మనకి కేరళం దగ్గర నుంచి రెడీగా ఉన్నారు. విజయ్, ఇప్పుడు ఈరోజు వెలువడినటువంటి ఫలితాలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో, అసలు చరిత్రలో ఎప్పుడు కూడా కేరళకు సంబంధించి కేరళ చరిత్రలోనే 100 సీట్లలో, అంటే 100 స్థానాల్లో ఏ పార్టీ కూడా ఆధిక్యంలో లేదు. అలాంటిది ఇక్కడ కేరళలో సుమారుగా 104 స్థానాల్లో UDF అనేది ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. అయితే ఇటు అధికార పక్షంగా ఉన్నటువంటి LDF ఏదైతే ఉందో, లెఫ్ట్ డెమోక్రటిక్ సంబంధించినటువంటి ఫ్రంట్ ఏదైతే ఉందో పూర్తిగా ఒక నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధానంగా ఎక్కడైతే కేరళలో అధికార మార్పిడి జరగాలని చెప్పేసి కేరళ ప్రజలు ఎప్పుడైతే కోరుకున్నారో అది UDFకి మంచి కలిసి వచ్చినటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అవినీతి ఆరోపణలు ఏవైతే LDF ఎదుర్కొన్నదో ఇన్ని రోజులు కూడా, ఆ యొక్క పాయింట్ కూడా ఇటు UDFకి ప్లస్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ అలాగే UDF ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నెలకు 3000 పెన్షన్, అలాగే కేరళలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా రైతులు చాలా వరకు కూడా రబ్బరు అనేది, అంటే చెట్ల నుంచి రబ్బరు తీయడము, అదంతా మార్కెటింగ్ చేయడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఆ రబ్బర్కు ఒక మద్దతు ధర, సుమారుగా 300 రూపాయల మద్దతు ధర అనేటువంటి ఒక హామీ ఇవ్వడము. సో ఇలాంటి హామీలన్నింటినీ కూడా తీసుకోవడం వల్ల UDF అనేది
కొంత పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో కూడా యూడిఎఫ్ ఇక కనిపించదు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే వరుసగా 2 సార్లు పినరయి విజయన్ అధికారంలోకి రావడము, ఎల్డీఎఫ్ అధికారంలోకి రావడం, తర్వాత ఇక యూడిఎఫ్ పని అయిపోయింది, వాళ్ళకు సమన్వయం లేదు, ఒక సఖ్యత లేదు ముస్లిం లీగ్కి, కాంగ్రెస్కి, అలాగే కేరళ కాంగ్రెస్కి అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా చూశారు. కానీ ఇప్పుడు అసలు ఇక సర్వైవ్ అవ్వదు అనుకున్నటువంటి ఆ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా కూడా ఇటు యూడిఎఫ్కు సంబంధించినటువంటి నేతలైతే పనిచేసి కలిసికట్టుగా పనిచేసి అధికారం దిశగా అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ముఖ్యంగా ఇటు యూడిఎఫ్కి కలిసి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగం కావచ్చు, లేకపోతే చాలామంది కేరళలో చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో వారందరినీ కూడా కూడగట్టి యూడిఎఫ్కు సపోర్ట్ ఇచ్చేటువంటి విధంగా కూడా, సో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ తీసుకొని, మద్దతు తీసుకొని యూడిఎఫ్ అయితే ఇటు గెలుపు దిశగా కూడా విజయ్ ఒక్క నిమిషం విజయ్, ఎందుకంటే మీరు చెప్తున్న ఫ్యాక్టర్స్ కేవలం ఈ కారణాలే కాదు, సంప్రదాయబద్ధంగా అటు ఏదైతే కేరళంలోన ఒకసారి కాంగ్రెస్ వస్తే మరోసారి ఎల్డీఎఫ్ వస్తుంది, అంటే యూడిఎఫ్ కావచ్చు లేకపోతే ఎల్డీఎఫ్ కావచ్చు. దీన్ని కేవలం కరోనా టైంలో 2021లో మాత్రమే విజయాన్ని బ్రేక్ చేయగలిగారు. అంటే ఇలా సంప్రదాయబద్ధంగానే చూడాలా, లేకపోతే ఏదైతే ఎల్డీఎఫ్ చేసిన ఏదైతే పాపాలు లాంటివి, అంటే ఏదైతే అక్కడ అనుకున్న దానికి గోల్డ్ది కావచ్చు, శబరిమల ఇష్యూ కావచ్చు, లేకపోతే కార్మికుల సమస్య కావచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్ అయ్యాయని అనుకోవచ్చా? మీరు చెప్పినట్లుగానే అటు పినరయి విజయన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే సుధాకరన్ లాంటి వ్యక్తులు ఆల్రెడీ రెబల్గా పోటీ చేయడము, ఆ పార్టీలోనే ఉంటూ పార్టీకి సంబంధించి అనేక మార్లు పార్టీ పైన ఆరోపణలు చేయడము, ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆరోపణలు చేయడం అనేది ప్రజల్లోకి కొంత నెగిటివ్గా వెళ్ళింది. అలాగే కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనేది అండగా ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి యూడిఎఫ్ నాయకులు కూడా అనేక విమర్శలు చేయడము, ఇదంతా కూడా ప్రజల్లోకి చాలా నెగిటివ్గా వెళ్ళింది. అయితే భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా కేవలం ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే కమ్యూనిస్టు పార్టీలు అనేటివి అధికారంలో ఉండేవి గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసాము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు దేశ చరిత్రలోనే అసలు ఎక్కడ కూడా అధికారంలో లేని పార్టీగా ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ అవతరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మీరు చెప్పినట్లుగానే ఇటు కేరళకు సంబంధించి అటు అయ్యప్ప స్వామి టెంపుల్ ఏదైతే శబరిమల టెంపుల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఈ గోల్డ్ స్మగ్లింగ్కు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా కూడగట్టుకొని యూడిఎఫ్ అయితే ప్రచారంలో భాగంగా కూడా ఈ అస్త్రాలను ప్రచార అస్త్రాలుగా వీటన్నిటిని తీసుకొని ఎల్డీఎఫ్ పైన విమర్శలు చేస్తూ ప్రచారం చేయడం అనేది కొంత యూడిఎఫ్కి కలిసి వచ్చింది. అందువల్లనే ఇప్పుడు కేరళలో ఏకగ్రీవంగా, అంటే పూర్తిగా వన్ సైడెడ్గా కూడా యూడిఎఫ్ అనేది గెలుపు దిశగా ముందుకు సాగుతుంది. విజయ్, ఇక్కడ కాంగ్రెస్ కోసం ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కన్నడ రాష్ట్రం కావచ్చు, లేకపోతే మనకి తెలంగాణ కావచ్చు, వీటిలో ఒక కీలకంగా కాంగ్రెస్ టెస్ట్ వేసింది. ఇప్పుడు మరోగా చేరుతున్న దాంట్లో కేరళం కూడా కనిపిస్తోంది. ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు, అనేక విషయాలు ఆయన ప్రస్తావించారు. అంటే గెలుపుకి అనేక కారణాలు ఉంటాయి, అందులో రేవంత్ రెడ్డి ప్రచారం ఎంతవరకు మనం తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ గణేష్, మీరు చెప్పినటువంటి విధంగానే ఇటు కాంగ్రెస్కు సంబంధించి, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే మంత్రి సీతక్క కావచ్చు, ఇలాంటి కీలకమైనటువంటి మంత్రులతో పాటు ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేరళంలో ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొన్నారు. ఆ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే కేరళ సీఎంగా ఉన్నటువంటి పినరయి విజయన్ మీద కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అండ్ అలాగే యూడిఎఫ్ ఏమనుకుంటుంది అనేది కూడా సంక్లిష్టంగా ఒక డేటాను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఏదైతే ప్రచార కార్యక్రమం ఉందో ఆ ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొని సీఎం పినరయి విజయన్ మీద వస్తున్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సిబిఐ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు, అలాగే సిబిఐ దర్యాప్తు ఎందుకు కూడా చేయడం లేదంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అలాగే బీజేపీకి ఇక్కడ పినరయి విజయన్ బి టీమ్గా పనిచేస్తూ ఉన్నాడు, అందుకే విజయాన్ని కాపాడుకుంటూ వస్తుంది బీజేపీ అంటూ కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ పైన కూడా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితుంది. సో ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, కాంగ్రెస్ నేతలు చేసినటువంటి, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో అది పూర్తిగా యూడిఎఫ్కు చాలా కలిసి వచ్చిందని చెప్పాలి, మరింత బలాన్ని కూడా చేకూర్చింది. సో ఇటు కర్ణాటక తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఇప్పుడు కేరళం తీసుకున్నా కూడా కాంగ్రెస్ మెల్లమెల్లగా సౌత్ ఇండియాని, అంతే మొత్తం దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా హస్తగతం చేసుకుని విజయ్, ఇప్పటికే యూడిఎఫ్ 37 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగుతోంది. మీరు కేరళం పీసీఆర్ ఉన్నారు బిగ్ టీకి సంబంధించి, అంటే పీసీఆర్లో ఉండడం అంటేనే అక్కడ మీకు కీలకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం మీ వెనక మాకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది? ఎందుకంటే కేరళం మనకి ఒక కీ రోల్గా ఉండే బిగ్ టీవీ అక్కడ కనిపిస్తోంది. మీకు మీ వెనక మొత్తం అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించింది ఏదైతే ఇప్పుడు ఎల్డీఎఫ్ సంబంధించిన 37 ప్రాంతాలు కూడా అక్కడ వెనక్కి కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది అక్కడ?
ఎగ్జాక్ట్లీ గణేష్, మీరు ఒక్కసారి చూడొచ్చు, నా వెనకాల పూర్తిగా కూడా పీసీఆర్ రూమ్ అంతా కనిపిస్తా ఉంది. కేవలం 37 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది ఎల్డీఎఫ్. అలాగే యూడీఎఫ్ చూసుకున్నట్లయితే 101 ఏదైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ పూర్తిగా ఏదైతే మెజారిటీకి సంబంధించి 101 కాన్స్టిట్యున్సీలో మెజారిటీగా ముందుకు దూసుకెళ్తుందో, అలాగే 2 కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే ఎన్డీఏకు సంబంధించినటువంటి 2 కాన్స్టిట్యున్సీలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ పూర్తిగా ఏదైతే ఇటు ఈరోజు అస్సాం కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, అలాగే ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇటు పుదుచ్చేరి ఎన్నికలు కావచ్చు, ప్రతిదీ కూడా ఇటు కేరళకు సంబంధించి మలయాళం బిగ్ టీవీకి సంబంధించి కూడా ప్రతి పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ని పూర్తిగా సమాచారాన్ని అయితే కేరళ ప్రజలకు కూడా ఇక్కడి నుంచి చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా హడావిడి అయితే మొత్తం కేరళ ప్రజలకు సంబంధించి ఇటు యూడీఎఫ్ నేతలు ఇప్పటికే సంబరాలను కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో అధికారానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే అనేక ఆరోపణలు కూడా గతంలో యూడీఎఫ్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా 1957 నుంచి చూసుకున్నా కూడా ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి కూడా ప్రతి 5 సంవత్సరాలకు అధికార మార్పిడి జరుగుతూనే వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి ఏదైతే పినరయ్ విజయన్ సర్కార్ ఉందో 10 ఏళ్లుగా కొనసాగడం అనేది కొంత విమర్శలకు మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉండండి.